హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇవాళైతే నేను మీకు ఇంట్లో మగువలకి ఎంతగానో యూజ్ అయ్యే ఒకటి చూపిద్దామని చెప్పి రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని తీసుకొచ్చానండి. నేను కొత్తగా తీసుకున్నాను అనమాట. ఇదేంటో మీకు అర్థమైపోయింది కదా ఆల్రెడీ. ప్రీమియర్ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ మేకర్ అనమాట. ఇంతకుముందు నేను లైక్ రాతండి అట్లా అంటారు కదా, అదే యూస్ చేస్తుండే. బట్ మళ్ళీ మేము ఇప్పుడు ఇది కొత్తగా తీసుకున్నాం అనమాట. ఈ మధ్య చాలామంది స్టీల్ మంచిది అంటారు కదా, లైక్ రాతండి కంటే కూడా. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. రాగి పాత్రలో ఏవో అంటారు కదా, లైక్ స్టీల్ లాగానే ఉంటుంది కానీ అల్యూమినియం అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రీమియర్ ఇడ్లీ మేకర్ అనమాట. ఇది 4 ప్లేట్స్, అంటే మనకి 16 ఇడ్లీస్ వస్తాయన్నమాట. మనకి ఒక్క వాయి పెట్టుకుంటే చాలా మంచిగా అవుతుందన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇడ్లీ కంటే దీంట్లో ఆ స్టీల్ పాత్ర ఉంది కదా, అందులో హాట్ వాటర్ చాలా ఎక్కువ చేసుకున్నాం మేము. మనకి ఇక్కడ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళు. నేను యూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్. ఇది కొని నేను ఒక 2.5 years to 3 years అయింది. బట్ ఇన్ని డేస్ పట్టింది. అప్పుడెప్పుడో వీడియో తీసి పెట్టాను, పోస్ట్ చేయలే అనమాట. నవ్ ఐఎమ్ పోస్టింగ్ అనమాట. వెతుకుతూ ఉంటే వీడియో కనిపించింది, సరే ఒకసారి పోస్ట్ చేసి చూద్దాంలే అని చెప్పి చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. ఆల్మోస్ట్ 3 years అంటే పాత కూడా అయిపోయింది అని చెప్పొచ్చు. బట్ ఇప్పటికీ స్టిల్ ఏం పాడు కాకుండా డైలీ ఇందులో అయితే మేము ఇడ్లీ కంటే ఎక్కువ మనకి ఏదైతే బౌల్ లాంటిది ఉంది కదా, దాంట్లో హాట్ వాటర్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 years హాట్ వాటర్ అందులోనే పెట్టాము. 2 years అంటే ఈ ఇడ్లీ పాత్ర కొన్నప్పటి నుంచి అందులో హాట్ వాటర్ పెడుతున్నాం మేము. డైరెక్ట్గా అట్లా పెడితే ఖరాబ్ అవుతుంది అని అంటారు, బట్ ఇప్పటివరకు అయితే ఏం ఖరాబ్ కాలేదన్నమాట. సో మల్టీపర్పస్గా యూజ్ చేస్తున్నాము. మీరు కూడా యూజ్ చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బ్రాండ్ ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు మీరు అనుకున్నట్టుగా. ఇది జస్ట్ నేను పర్సనల్గా తీసుకున్నాను. సో నాకు నచ్చింది, జస్ట్ రివ్యూ చేస్తున్నాను అంతే అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి 5,000 ఎంతో పడినట్టుంది. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, 3 years బ్యాక్ కొన్నాను కాబట్టి పెద్దగా ఐడియా లేదనమాట. ఇది ప్యాకేజ్ ఇట్లా వచ్చింది. వాళ్ళు మంచి పర్ఫెక్ట్గా అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది స్టెయిన్లెస్ స్టీల్స్ వాడుతున్నారు కదా, ఒకసారి వాడి చూద్దాంలే. అల్యూమినియం ఉంది బట్ స్టిల్ అగైన్ అవి జస్ట్ ట్రైడ్ అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఇదే యూస్ చేస్తున్నాం ఎక్కువగా. 4 పాత్రలు. ఈవెన్ మనకి ఎలాంటి హీట్ అట్లా రాకుండా ఇట్లా సైడ్స్కి ఇట్లా రావడము, పైన బోల్ట్ లాగా అట్లా రావడము, అంటే వేడిగా ఉన్నప్పుడు కూడా మనం హ్యాండిల్ చేసేటట్టుగా ఉంది అనమాట పర్ఫెక్ట్గా. ఆ పైన బొడ్డు లాగా ఉంది కదా మూతకి, అది వచ్చేసి విజిల్ అనమాట. మనకి లైక్ 10 minutes అట్లా పెడతాం కదా మనం ఇడ్లీ, ఇందులో 10 minutes పెట్టేస్తే సరిపోతుంది. పెట్టి కొన్ని వాటర్ పోసి చూసుకొని మనకు తగ్గట్టుగా వాటర్ పోసుకొని, సో మనకి 10 minutesలో విజిల్ వచ్చేస్తుంది. ఇడ్లీ రెడీ అయిపోయింది అని తెలిసిపోతుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ స్టీల్. మీరు కూడా ఒకసారి లైక్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో మీకు ఎప్పుడైనా ఇడ్లీ పాత్ర కొనాలి, కొత్తగా కొనేవాళ్ళనుకుంటే జస్ట్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మొదటి టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి, యూస్ఫుల్ అవుతుంది అంటే. థ్యాంక్ యూ.